for constructing the optimal binary search tree. ఓకే. సో ఈ రిమైనింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను, చేశారా? ఓకే. సో మీరు చేసింటే ఈ వాల్యూస్ వచ్చింటాయి మీకు. సో ఫస్ట్ ఈ వాల్యూస్ నుంచి ట్రీ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఓబీఎస్ ట్రీ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఈ వాల్యూస్లో మనం ఏ వాల్యూస్ పిక్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు పిక్ అప్ దీస్ 3 వాల్యూస్ ఫర్ ఫైండింగ్ ది ఫర్ కన్స్ట్రక్టింగ్ ది OBST. This is our required solution. Okay. Here, so the weight of the OBST is 16 and the cost of the OBST is 32 and the root of the OBST is 2. Okay. So this information is not enough. We have to construct the OBST. See how to construct the OBST from these values, from these tabular values that we will see now. Okay. See. సింగల్ గా ఉన్నాడు మేడం. ఏంటి? సూప్స్ జరిగింది మేడం, అందుకే సైన్ చేయమని అవార్డ్ షీట్ తర్వాత సతీష్ సార్ అంటే సతీష్ సార్ అంటే ఎందుకు అంటే కండక్ట్ చేసినట్టు మీరు తలవ సెక్షన్ జరగదు ఈ అవార్డ్ షీట్లో మేడం. జస్ట్ అక్కడ మెన్షన్ చేశారు కదా మెయిల్ ఇన్విజిలేషన్ అని, అలాంటప్పుడు మళ్ళీ దీంట్లో ఎందుకు సైన్ చేయించుకున్నారు? మనకి అవార్డ్ షీట్ మీద శాంక్షన్ చేయాలి. ఒక్క నిమిషం, అక్కడ మెయిల్ ఇన్విజిలేషన్ అని మెన్షన్ చేశారు, అవార్డ్ షీట్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఏది ఇన్విజిలేషన్ అని మెయిల్ పెట్టేటప్పుడు ఏం పెట్టారు అక్కడ? ఆ ఇన్విజిలేషన్ డ్యూటీస్ అని అవి ఇన్విజిలేషన్ డ్యూటీస్, అవి ల్యాబ్ కండక్ట్ చేయడానికి ఇన్విజిలేషన్ చేస్తే సరిపోతుందా? మరి వాళ్ళు కరెక్ట్ గా రాసారా లేదా, ప్రొసీడ్ చేయాలా లేదా, అవుట్పుట్ చెక్ చేయాలా, అవన్నీ కూడా ఇన్విజిలేటర్ చేస్తారు. తర్వాత చేద్దాం. మళ్ళీ నేను ఎక్కడ వచ్చాను అందరూ సైన్ చేశారా? నేనేం మరి అన్నిటికీ నేనే చేస్తున్నాను. మీ ఆడికి మీరే చేయొచ్చు, మీకంటే పేరు కాబట్టి ఫ్యాకల్టీ అందరి పేరు రాసేది, మీ ఒక్కళ్ళే కాదు. సతీష్ సార్ అయితే విజయవాడ. అలాంటప్పుడు అలా మెన్షన్ చేయకూడదు. మీరు చెప్పండి మరి. నేను చెప్పేది ఏంటి, వాళ్ళకి తెలియదా ఏంటి? సింగర్ ఉన్నట్టున్నారు పెట్టుకుంటే ఎక్కడ సిగ్నేచర్ డేట్ ఏంటి? అన్ని మేడం బాగా ఇచ్చారా? ఈ సెక్షన్ లోనే ఉంటున్నా ఏం చెప్తారే మేడం? చెప్పాలి. Okay, now we will see how to construct the OBST, from the tabular values. So what are the tabular values? First write down the tabular values. R is equal to, సో ట్రీ కన్స్ట్రక్ట్ చేయడానికి రూట్ చాలు, కాస్ట్ మనం తర్వాత తీసుకొని చెక్ చేద్దాం. సో R04 is equal to ఏముంది? R04 is equal to 2 టేబుల్. సో 2 ఇన్ ద సెన్స్ సెకండ్ ఎలిమెంట్. సో ఎలిమెంట్స్ ఏమి ఇచ్చారు మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో? డూ, ఇఫ్, ఇంట్, వైల్. ఓకే,
దీస్ ఆర్ ది ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్కి ఓబిఎస్టీ కన్స్ట్రక్ట్ చేయమని అడిగారు. ఓకే, సో సెకండ్ ఎలిమెంట్ ఈజ్ వాట్? సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఇఫ్. సో R04 is equal to 2 means the element is if. So the root of the OBST is if. Okay, then we have to find out the left right chains, left subtree and right subtree. Okay, then how to find out the left and right chains? So remember this one. So in order to find out the left chain, okay, we have to assume this as Rij is equal to K form. We have to assume it as Rij is equal to K format. Okay, Rij is equal to K format. Okay, so R04 is equal to 2. R04 is equal to 2 అయితే then the left chain is at Rik minus 1 and the right chain is at Rkj, right chain. Okay, so Rij is equal to K అయితే, okay, Rij is equal to K అయితే then the left child is Rik minus 1 and the right child is Rkj. So ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, then you can construct the OBST. సో ఇప్పుడు లెఫ్ట్ ఏంటి? Rik minus 1 అన్నాం. Rik minus 1 అంటే I is 0, K is 2. So Rik minus 1 is what? What? R01. R01 is the left child. Okay, so right child is what? Rkj is the right child. Rkj is K is 2 and J is 4. R24 is the right child. R24 is the right child. Okay, అర్థమైందా? సో Rij is equal to K ఫార్మాట్లో తీసుకోవాలి. మనకు వచ్చిన వాల్యూని Rij is equal to K ఫార్మాట్లో అజ్యూమ్ చేసుకొని, సో లెఫ్ట్ చైల్డ్ ఎక్కడ ఉంటుంది అంటే Rik minus 1 దగ్గర ఉంటుంది, రైట్ చైల్డ్ ఎక్కడ ఉంటుంది అంటే Rkj దగ్గర ఉంటుంది. సో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి లెఫ్ట్ రైట్ నోట్స్ తీసుకోవాలి. సో R01 వాల్యూ మనకి ఏమొచ్చింది టేబుల్లో చూడండి. R01 ఏమొచ్చింది చెప్పండి, R24 ఏమొచ్చింది చెప్పండి. R01 వచ్చి R01 ఏమొచ్చింది 2నా? చెప్పండి, మైక్ ఆన్ చేశారు కదా, చెప్పండి, చెప్పాలమ్మా, మైక్ ఆన్ చేసి చెప్పండి ఎవరన్నా. R01 is, where is it? R01 is do in the sense 1 in the sense 2. Okay, next R24 వచ్చి 3 అంటే ఏంటి? థర్డ్ ఎలిమెంట్ is int. So R01 is 2. R01 is do, ఫస్ట్ ఎలిమెంట్ అంటే do. R24 is 3 అంటే థర్డ్ ఎలిమెంట్ is int. ఓకే, సో అంటే లెఫ్ట్ చైల్డ్ do, రైట్ చైల్డ్ int. ఓకేనా? సో అలానే ఏం చేయాలి ఇప్పుడు? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లెఫ్ట్ అండ్ రైట్ చైల్డ్స్ ఫర్ దిస్ డూ అండ్ ఇంట్ నోడ్స్. సో అగైన్ మళ్ళీ వీటికి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎంతవరకు ఇలా ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్ళాలి అంటే అంటిల్ దెర్ ఆర్ నో చైల్డ్స్ ఫర్ ది నోడ్. ఓకే, సో డూకి మళ్ళీ లెఫ్ట్ రైట్ ఫైండ్ అవుట్ చేయాలి. డూకి లెఫ్ట్ రైట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ దీన్ని డూ యొక్క వాల్యూ ఏంటి? R01. ఓకే, దీన్ని మళ్ళీ ఏ ఫార్ములా అజ్యూమ్ చేసుకోవాలి? Rij is equal to K ఫార్మాట్లో అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, సో డూ అంటే ఇదే కదా. ఓకే, మళ్ళీ దీన్ని Rij is equal to K ఫార్మాట్లో అజ్యూమ్ చేసుకొని దీనికి లెఫ్ట్ రైట్ చెప్పండి. లెఫ్ట్ ఏమవుతుంది? Rik minus 1 చెప్పండి. Rik minus 1 అంటే I అంటే ఏంటి ఇక్కడ? 0. K minus 1 అంటే ఏంటి? 1 minus 1. R00. నెక్స్ట్ రైట్ ఏమవుతుంది? Rkj. ఇక్కడ రైట్ Rkj.
ఆర్ కేజే అంటే కే అంటే 1, జే అంటే 1. సో R11 is the right. అర్థమవుతుందా? సో R00 వాల్యూ is 0. R11 వాల్యూ is also 0. సో 0 అంటే 0th ఎలిమెంట్. 0th ఎలిమెంట్ అనేది ఏమీ లేదు. కాబట్టి వాట్ డస్ ఇట్ మీన్? There are no left and right childs for this node. Means that we can take the dummy nodes. We can take the dummy nodes. అంతే. ఇంకా we need not to find out the childs for this dummy nodes. Okay. Next we move to the next node, int. We have to find out the left and right childs for this node. So int means what is the R value? R24. R24 is equal to 3. Okay. So again you have to assume it as Rij is equal to K format. Again using these formulas you can find out the left and right childs for the int. So again మళ్ళీ ఏంటి R24 is equal to 3. int అంటే okay. Again you have to assume it as Rij is equal to K. So Rik minus 1 is the left, Rkj is the right. So now you tell me what is the left and what is the right childs. Left child is what? R చెప్పండి. R22 left child. Next right child is Rkj. Rkj means what? K is 3, J is 4. So what is that? R34. Now you tell me the values. R22 is 0. Okay. R34 is what? See the table. R34 value is what? R34 is చేసింటే ఆ వాల్యూస్ చెప్తారు. మీరు చేయలేదు అనుకుంటాను ఎవరు. R34 is what? While. Okay. 4. 4 in the sense fourth element. Fourth element is what? While. So 4. 4 in the sense while. Okay. So left child ఏంటి? 0. 0 in the sense dummy node. Next, again you have to find out the left and right childs for this one, for the while node. So while ఇది కదా, so again you have to assume it as Rij is equal to K. Again you find out the left and right childs for this one. Now you tell me what is the left and right childs for this node. Left one is Rik minus 1. చెప్పండి. I is 3. K minus 1 is what? 4 minus 1. R33. R33 is what? 0. Next, right child is what? Rkj. R44. R44 is also 0. So the left and right childs for this node are 0, 0. 0, 0 in the sense no childs are there. So we can take the dummy nodes. That's it. And then we need now to find out the childs for these dummy nodes. This is the last level. Okay. Okay. Did you understand this? This is the OBS tree for these given elements with the given frequencies. ఈ ఎలిమెంట్స్ కి ఇది ఓబిఎస్ ట్రీ, ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ. చూడండి బైనరీ సెర్చ్ ట్రీ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందో లేదో చూడండి. ఓకే. సో ఇఫ్ కంటే తక్కువ ఉన్న ఎలిమెంట్స్ లెఫ్ట్ లో ఉన్నాయి, ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ రైట్ లో ఉన్నాయి. ఓకే. సో అలానే ఇంతవరకు ఇది మనం చేసింది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? సో దిస్ ఈస్ ది ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ అంటున్నాం. ఓకే. సో whether we have done correctly or not, in order to cross check that one, what we have to do is, what is the cost that we get for this optimal BST? What is C04 now? చెప్పండి. C04 ఏమొచ్చింది? See the table, 32, and W04 is 16. C04 is 32 and W04 is 16. అవునా? మనకి టేబుల్ ఈ వాల్యూస్ కదా వచ్చాయి. So what does it mean? C04 is 32 means the cost of the OBST that is constructed with the elements from 1 to 4 is 32 and the weight is 16. ఓకే. వెయిట్ 16, కాస్ట్ 32 వచ్చింది. ఇది కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేద్దాం. మనం చేసినది కరెక్టా కాదా అనేసి క్రాస్ చెక్ చేసుకుందాం.
ఆ క్రాస్ చెక్ ఎలా చేయాలి అంటే ఇది ఓబీఎస్టీ కదా మనకు వచ్చింది. ఓకే. మనకి ఈ ఓబీఎస్టీకి జనరల్‌గా మనం కాస్ట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో మనకు తెలుసు. హ్మ్. ఆ జనరల్‌గా మనకొచ్చే కాస్ట్ ప్రొసీజర్ ప్రకారం మనం చేసిన కాస్ట్‌కి ఈక్వల్ అయితే మనం చేసింది కరెక్ట్. లేదు అంటే ఎక్కడో మిస్టేక్ చేశామని. ఓకే. చూడండి. ఇప్పుడు ఎలా చేయాలి అంటే, సో, జనరల్‌గా ఎలా చేయాలో మీకు తెలుసు కదా! ఫస్ట్ కంపారిజన్స్ రాసుకుంటారు. తర్వాత ఫ్రీక్వెన్సీ రాస్తారు. సో, కంపారిజన్స్ రాసుకోండి ఫస్ట్ అన్నిటికి. దీని కంపారిజన్ ఏంటి? 1. దీని కంపారిజన్స్ 2. కంపారిజన్స్ ఏంటి? 2. దీనిది 3. నౌ యూ టెల్ మీ ద ఫ్రీక్వెన్సీస్. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇఫ్? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇఫ్. మనమేం ఫైండ్ ఔట్ చేయాలా? ఇచ్చిన ఎగ్జాంపుల్‌లో ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు గదా వాడు పి వాల్యూస్. ఆ పి వాల్యూస్ చూసి చెప్పండి. 3. నెక్స్ట్ డూ యొక్క ఫ్రీక్వెన్సీ 3. నెక్స్ట్ ఇంటూ ఫ్రీక్వెన్సీ 1. అవునా? వైల్ ఫ్రీక్వెన్సీ ఏముంది క్వెషన్‌లో 1. ఓకే. సో, నెక్స్ట్ ఈ డమ్మీ నోడ్స్ ఫ్రీక్వెన్సీస్ కొంచెం కష్టం ఇది. వీటికి ఫ్రీక్వెన్సీస్ రాసుకోవాలి. దీని కంపారిజన్స్ ఏమవుతాయి? 2. ఎందుకంటే డమ్మీ నోడ్ కంపారిజన్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్స్ పేరెంట్ కంపారిజన్. పేరెంట్ కంపారిజన్ ఈస్ 2. So, the dummy nodes comparisons are also 2. Okay. Then this dummy node comparisons are its parents comparison. Its parent comparison is 2. Here the comparisons are 3. Okay. Okay. Now, what is this dummy node indicates? It indicates the elements which are less than 2. Which are less than 2. డూ కంటే ముందున్న డూ కంటే తక్కువ ఉన్న ఎలిమెంట్స్. సో, మనకిచ్చిన క్యూ ఫ్రీక్వెన్సీలో క్యూ ఆఫ్ 0-4 ఇచ్చారు. అవునా? సో, క్యూ ఆఫ్ 0-4 ఏమిచ్చారు? 2, 3, 1, 1, 1 ఇవేనా? సో, ఇదేనా కరెక్టేనా? చెప్పండమ్మా. క్యూ వాల్యూస్ ఆర్ దీస్ ఓన్లీ? So, now you tell me, what is this dummy node frequency? What is this dummy node frequency? 2. ఓకే. అర్థమవుతుందా మీకు? ఇక్కడ రాసుకోండి. ఒకవేళ మీకు కన్‌ఫ్యూజన్ అయితే 2, దెన్ 3, 1, 1, దెన్ 1. ఓకే. సో, ఈ 2 ఏంటి? డూ కంటే ముందున్నది. ఓకే. నెక్స్ట్ 3 ఏంటి? డూకి, ఇఫ్‌కి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్. ఈ ఇఫ్‌కి, ఇంటికి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ ఫ్రీక్వెన్సీ 1. ఇంటికి, వైల్‌కి మధ్యలో ఉన్న దాని ఫ్రీక్వెన్సీ 1. వైల్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ 1. ఇప్పుడు అర్థమైందా ఈ క్యూ ఫ్రీక్వెన్సీస్ ఏంటో? క్యూ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఈ ఎలిమెంట్స్ ఫ్రీక్వెన్సీస్ కాదు. ఈ లిస్ట్‌లో లేని ఎలిమెంట్స్ ఫ్రీక్వెన్సీస్. ఆ లిస్ట్‌లో లేని ఎలిమెంట్స్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి అంటే, డూ కంటే ముందు ఏమైనా ఎలిమెంట్స్ అక్కర్ అయితే, డూ కంటే తక్కువ ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ 2. వీటికి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ ఫ్రీక్వెన్సీ 3 లైక్ దట్. సో, ఇదేంటి ఈ నోడ్ ఏమి ఇండికేట్ చేస్తది? డూ కంటే తక్కువ ఉన్న వాల్యూస్. సో, ఆ తక్కువ ఉన్న వాల్యూస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి ఇక్కడ? 2. నెక్స్ట్ డూకి, ఇఫ్‌కి మధ్యలో ఉన్న వాల్యూస్ యొక్క ఫ్రీక్వెన్సీ 3. సో, ఇది ఈ డమ్మీ నోడ్ డూకి, ఇఫ్‌కి మధ్యలో ఉన్న వాల్యూస్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, 2 ఇంటూ next, this dummy node indicates the values which are in between if and int. If కి int కి మధ్యలో ఉన్న values indicate చేస్తుంది. What is the value? What is the frequency? 1. And then its frequency is what? This dummy node frequency. This is indicates int while. Indicates in between int and while. Next, this dummy node indicates వైల్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ వైల్ కంటే ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ ని ఇండికేట్ చేస్తుంది. దట్ ఫ్రీక్వెన్సీ ఇస్ 1. రైట్ 1. సో నౌ కాస్ట్ we have to sum up all these values to get the cost. So now tell me 3 plus 2 into 3 is what? 6 plus 2 into 1 is 2. 2 into 2 4 plus 6 plus 2 plus 3 into 1 3.
plus 3 plus 3. So add all these values. Tell me the result. 3 plus 6, 9, 9 ఒక 2, 11, 11 ఒక 4, 11 ఒక 21, 21 ఒక 2, 23, 23 ఒక 9, 32. 32. సో ప్రొసీజర్ ప్రకారం మనం చేసింటే మనకు వచ్చిన కాస్ట్ ఏంటి? 32. సో అంటే ఈ ట్రీ కన్స్ట్రక్ట్ చేశాక మనం జనరల్‌గా చేసుకున్నాం కాస్ట్ ఎలా వస్తుంది అని చూసుకుంటే వి గెట్ ద సేమ్ వాల్యూ. వి గెట్ ది సేమ్ వాల్యూ. మీన్స్ దట్ వి హావ్ డన్ కరెక్ట్‌లీ. మనం కరెక్ట్‌గానే చేసాము. అర్థమైందా? ఓకే. ఈ క్రాస్ చెక్ అనేది యూ నీడ్ నాట్ టు లెర్న్ యాక్చువల్లీ. బట్ మీరు చేసింది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మళ్ళీ ఇదంతా చెప్తున్నాను అంతే. ఓకే. ఇదంతా మళ్ళీ చేశాక మీరు ఎగ్జామ్‌లో ఇది రాయాల్సిన అవసరం లేదు. బట్ ఫైనల్లీ వాట్ యూ హావ్ టు ఫైండ్ ఔట్ ఈస్ యూ హావ్ టు కన్‌స్ట్రక్ట్ ది ఎలిమెంట్స్ విల్ బి గివెన్. యూ హావ్ టు కన్‌స్ట్రక్ట్ ది ఓబీఎస్టీ అండ్ యూ టెల్ మీ ద కాస్ట్. Tell me the cost of the OBST finally. Okay, and the weight of the OBST also. Now I will tell the difference between cost and weight. Cost and weight. Okay. So weight is nothing but the sum of the frequencies only. Frequencies. Weight is the sum of the frequencies, and cost is nothing but the this values means that comparisons into frequencies sum. Comparisons into frequencies sum. Weight means only the sum of frequencies. Weight is equal to only the sum of the frequencies. ఫ్రీక్వెన్సీస్ యొక్క సమ్ చేయండి. సో ఇందులో ఫ్రీక్వెన్సీస్ ఏమున్నాయి? 3, 3 ప్లస్ 3 6, 6 1 7, 7 ఒక 2 9, 12, 13, 14, 15, 16. Okay, so the frequency is 16. సరిపోయింది ఫ్రీక్వెన్సీ. సో ట్రీలోనే చూసుకొని చెక్ చేసుకోవాలని ఏం లేదు ఫ్రీక్వెన్సీ. ఇచ్చిన ఎగ్జాంపుల్‌లో మీకేముంది ఫ్రీక్వెన్సీ? సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు యాడ్ పీ వాల్యూస్ అండ్ క్యూ వాల్యూస్. Both successful search frequencies and unsuccessful search frequencies you have to add up. So successful search frequencies ఏమి ఇచ్చాడు? 3, 3, 1, 1. సో ఈ వాల్యూస్ ప్లస్ ఈ వాల్యూస్ యాడ్ చేస్తే ఏమొస్తుందో ఫైనల్‌గా మీరు క్యాలిక్యులేట్ చేశాక డబ్ల్యూ0ఎన్ అంతే రావాలి. వస్తేనే కరెక్ట్. లేదంటే ఎక్కడో మిస్టేక్ చేశారు. ఇప్పుడు సమ్ చేయండి. 2 + 3 5, 5 ఒక 3 8, 8 ఒక 6 14, 14 ఒక 2 16. సో సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఈస్ నథింగ్ బట్ వెయిట్ అన్నాం కాబట్టి సో వీ గెట్ 16 by doing by following the procedure also we get 16. So we have done correctly. గుర్తుపెట్టుకోండి. మీరు కరెక్ట్‌గా చేశారా లేదా అన్నదానికి ఇవన్నీ ప్రూఫ్స్. ఒకటి వెయిట్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అంటే చూస్తూనే చెప్పేయొచ్చు ఇచ్చిన క్వెషన్‌ని బట్టి. ఇచ్చిన క్వెషన్‌లో ఫ్రీక్వెన్సీస్ అన్నీ సమ్ చేస్తే మనం చేసిన వెయిట్‌కి ఈక్వల్ అవ్వాలి. అలానే కాస్ట్ కరెక్టా కాదా అని చెప్పాలి అంటే you have to draw the tree first and then you have to find out the cost in general, and if both are equal then we can say that it is correct. Okay, అర్థమైందా? So the topic is very important. Yes, any doubts? చెప్పండి. చెప్పండి. చెప్పండి అమ్మ వినిపిస్తుంది. అవును నాన్న కంపల్సరీగా కన్స్ట్రక్ట్ చేయాలి. కంపల్సరీగా ట్రీలో వాల్యూస్ ఉండాలి. ఇదేంటి సరే టేబులర్ వాల్యూస్ ఉండాలి, ట్రీ ఉండాలి. ఈ రెండు మెయిన్. ట్రీ అనేది కంపల్సరీ. టేబులర్ వాల్యూస్ ఆల్సో కంపల్సరీ. ట్రీ కన్స్ట్రక్ట్ చేయకపోతే యూజ్ ఉండదు. మీరు ప్రొసీజర్ అంతా చేసి ట్రీ కన్స్ట్రక్ట్ చేయకపోతే వేస్ట్. వాడు అడిగింది ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయమని. కన్స్ట్రక్ట్ ది ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ విత్ ద గివెన్ వాల్యూస్ అన్నాడు.
మనం బీఎస్టీ కన్స్ట్రక్ట్ చేయకపోతే వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసే ఉపయోగం ఏంటి? ఎనీ డౌట్స్ మా ఇంకా? డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండమ్మా. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ సెక్షన్ ఏంటి? R24 వాల్యూస్ చెప్పండి. అంటే సేమ్ వచ్చిందా అక్కడ? R24 C24 ఫైండ్ ఔట్ C24 8 వచ్చింది కదా మనకి. కే వాల్యూ 3కి 4కి రెండు ఒకే వాల్యూ వచ్చిందా? హలో చెప్పండి అన్న. 3, 4 ఎందుకు? ఏదో ఒకటి తీసుకోవాలి. ఏ కే వాల్యూకి మినిమం వచ్చిందో ఆ కేని ఇక్కడ R24కి తీసుకోవాలి. ఆ కే వాల్యూ మినిమం దేనికి వస్తే అది తీసుకోవాలి. ఇప్పుడు ఫార్ములా అదే కదా మనకి ఇక్కడ. చెప్పండి. చెప్పండి. చెప్పండి వినిపిస్తుంది నాకు. నాకు వినిపిస్తుంది. మీరు చెప్పండి. R24కి సేమ్ వాల్యూస్ వచ్చాయా? సేమ్ వాల్యూస్ వచ్చాయి. 3 అయినా తీసుకోవచ్చు, 4 అయినా తీసుకోవచ్చు. అంతే. సేమ్ వస్తే యూ కెన్ టేక్ ఎనీథింగ్. ఓకేనా? సేమ్ వస్తే ఏదైనా తీసుకోవచ్చు. ఆ! చెప్పండి. హ్మ్. అవును. హ్మ్. ఫ్రీక్వెన్సీస్ అవును. హ్మ్. అవును. ఆర్ వాల్యూ నార్మల్‌గా ఆర్ వా ఆర్ వాల్యూ నార్మల్‌గా తెలుసుకోవడం అంటే ఆహ్, ఏం లేదు. మనం జనరల్‌గా బీఎస్టీ ప్రాపర్టీస్ చెక్ చేసుకోవడం. ఇప్పుడు మనకి R2 వచ్చింది. అంటే ఇఫ్ రూట్ వచ్చింది. ఇఫ్ రూట్ అయితే సో కరెక్ట్‌గా ఉందా లేదా? ఇఫ్ కంటే తక్కువ ఉన్న వాల్యూస్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయా లేదా? ఇఫ్ కంటే ఎక్కువ ఉన్నవి రైట్ సైడ్ ఉన్నాయా లేదా? రూట్ 2 నేనా కాదా అని ఎగ్జాక్ట్‌గా ఎలా చెప్పడం అంటే వి కాంట్ సే. ఎందుకంటే సో మెనీ బీఎస్టీస్ ఆర్ పాసిబుల్. ఓకే. డూని రూట్‌గా తీసుకొని ఒక బీఎస్టీ వస్తది. ఇఫ్‌ని రూట్‌గా తీసుకుంటే ఇంకో బీఎస్టీ వస్తది. ఇంట్‌ని రూట్‌గా తీసుకుంటే ఇంకో బీఎస్టీ. వైల్‌ని రూట్‌గా తీసుకుంటే ఇంకొక బీఎస్టీ వస్తది. సో అవన్నీ బీఎస్టీసే. బీఎస్టీ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తూ మనం కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. ఆప్టిమల్ కావాలి. ఆప్టిమల్ కావడం కోసమే మనం ఇదంతా ప్రొసీజర్ ప్రకారం చేసాం. ఓకేనా? హ్మ్. ట్రీ డ్రా చేయాలి. అంతే. ఇదంతా చేయాలి. ఓకేనా? సో, ఇది కొంచెం లెంతీ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. ఓకే. సో, ఇప్పుడు అల్గారిథం చూద్దాం. See, this is the algorithm.
అల్గారిథం కనిపిస్తుందా మీకు? Algorithm OBST means optimal binary search tree. P means frequency of the elements in the list, and Q means frequency of the elements that are not there in the list, and N means the number of elements. N means the number of elements. Okay. So next what we have to do is we have to find out these tabular values. First we have to find out this first row values, then second row values, third row, fourth row, fifth row. So for finding the first row values, the format that we used here is WII, CII, RII. The first row values are II format. The second row values are I plus 1 format. See, I plus 1. Okay. So for the first row values, we have to use the formulas II, WII, CII, RII. Next, for finding the second row values, we have to use the formulas I plus 1, I plus 1. Next, from the third row onwards, we have to use the formulas I, J. So because these values are different values, so that we have to use IJ. Okay. So for the first row, in order to calculate the first row values, what we have to do? WIA is equal to QI, CIA is equal to 0, RIA is equal to 0. That we are writing in the algorithm. So for I is equal to 0 to n minus 1 in the sense number of elements minus 1 means that I is equal to 0 to 3. WIA is equal to QI, CIA is equal to 0, RIA is equal to 0. Okay. Then we are not doing anything, just we are writing the formulas here. Okay. Next, WI plus 1 is equal to, we are writing the formula QI plus 1 plus PI plus 1. RI plus 1 is equal to I plus 1. CII plus 1 is equal to the same formula that we are writing here. Okay. And then NN is equal to QN, CNN is equal to 0, RNN is equal to 0. Means that W44 is equal to Q4, C44 is equal to 0, and R44 is equal to 0. Okay. Why can't we take these values within the for loop, and why can't we repeat the for loop up to n times? So in order to find out these values, we are using the formulas, that's it. సో WNN అని సపరేట్గా బయట ఎందుకు రాయడం? I is equal to 1 to n తీసుకొని దీని లోపల రాయొచ్చు కదా. I is equal to 1 to n తీసుకుంటే ఇక్కడ WNN కూడా వచ్చేస్తుంది కదా అంటున్నాను. మళ్ళీ సపరేట్గా ఎందుకు రాయడం? డిడ్ యూ గెట్ మై క్వశ్చన్? నా క్వశ్చన్ అర్థమైందా మీకు? హలో, అలగార్థం చూసారా మీరు అక్కడ? అలగార్థంలో I is equal to 0 to n minus 1 తీసుకున్నాము. లూప్ బయట WNN is equal to QN అన్నాం. మళ్ళీ సపరేట్గా రాసే బదులు ఏంటి, I is equal to 0 to n తీసుకొని 0 to n తీసుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ సపరేట్గా బయట రాయాల్సిన అవసరం ఉండదు కదా. అలగార్థం చూడండి ఒకసారి. అర్థమైందా? యథార్థం చూస్తున్నారా? చూడండి. సో I is equal to ఇక్కడ n minus 1 కాకుండా n తీసుకొని ఇది తీసేస్తే సరిపోతుంది కదా, ఇది కూడా ఇక్కడే వచ్చేస్తుంది కదా అనుకున్నాను.
ఓకే. I ఈజ్ ఈక్వల్ టు n అయితే WNN ఈజ్ ఈక్వల్ టు QN అయిపోతది గదా అంటున్నాను. హ్మ్. ఎందుకు మళ్ళీ ఇక్కడ సెపరేట్‌గా రాస్తున్నానంటే చూడండి. ఒకవేళ I ఈజ్ ఈక్వల్ టు n వరకు తీసుకున్నామనుకోండి. n-1 కాకుండా n వరకు తీసుకుంటే ఏమవుతది అంటే సపోజ్ I ఈజ్ ఈక్వల్ టు nకి ఏమవుతది? W I+1 in the sense WN+1. N means n value is 4. W45. W45 అవుతది ఇది. Okay. We don't have W45. We have up to W44. W44, R44, C44. 5 అనే ఎలిమెంటే లేదు. బట్ ఇక్కడ మనకేమొస్తది ఒకవేళ n వరకు తీసుకుంటే విల్ గెట్ W45 ఆల్సో. అర్థమైందా? సో, అందుకని ఇక్కడ n-1 వరకే తీసుకొని బయట మళ్ళీ nకి సెపరేట్‌గా రాస్తున్నాం. WNN=QN, CNN=0 అండ్ RNN=0. RNN=0. Then, so with that we find the first row and second row values. Next we have to find out the third row values onwards. Okay. So third row values in the sense from the third row, okay, how many elements are there? థర్డ్ రో నుంచి చూసుకుంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? థర్డ్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? ప్రతి దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? W02 మీన్స్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్? చెప్పండి. మైక్ ఆన్ చేసి చెప్పండి. W13 అంటే means that so this row is having two elements. Two elements నుంచి నెక్స్ట్ ఈ రోలో 3 ఎలిమెంట్స్, నెక్స్ట్ ఈ రోలో 4 ఎలిమెంట్స్. అంటే నెక్స్ట్ మనం ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2 ఎలిమెంట్స్ నుంచి స్టార్ట్ చేసి n ఎలిమెంట్స్ వచ్చే వరకు ఒక లూప్ని తీసుకుంటున్నాం. ఓకే. సో ఫర్ m ఈజ్ ఈక్వల్ టు 2 టు n. 2 టు n ఎందుకు తీసుకున్నాం అర్థమైంది కదా. సో 2 టు n అంటే 2 తీసుకున్నప్పుడు ఫర్ 2 ఎలిమెంట్స్, నెక్స్ట్ 3 ఎలిమెంట్స్, నెక్స్ట్ 4 ఎలిమెంట్స్కి నెక్స్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు సెట్ I అండ్ J వాల్యూస్. ఓకే. నెక్స్ట్ మనం ఏం సెట్ చేయాలి? ఇక్కడ ఈ సఫిక్స్లో వాల్యూస్ IJ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. W02 అన్నాము, I 0 అవ్వాలి, J 2 అవ్వాలి. నెక్స్ట్ I వాల్యూ 1 అవ్వాలి, నెక్స్ట్ I వాల్యూ 2 అవ్వాలి, ఇలా. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ ఐకి ఒక ఫర్ లూప్ తీసుకోవాలి. సో ఫర్ I we are taking one for loop. I is equal to 0 to n-m. n-m ఎందుకు తీసుకున్నాము అంటే సో ఏంటిది 2 ఎలిమెంట్స్ ఉంటే I వాల్యూ ఎంతవరకు ఇక్కడ ఉండాలి మనకి? 2 ఎలిమెంట్స్ ఉంటే చూడండి ఇక్కడ I వాల్యూ ఎంతవరకు ఉంది? I వాల్యూ 0 ఉంది, 1 ఉంది, నెక్స్ట్ 2 ఉంది. ఓకే. సో అంటే n-m అంటే ఏమవుతుంది? 4 - 2. 4 - 2 మీన్స్ 2. ఓకే. సో అంటే ఇది థర్డ్ రో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో I ఈజ్ ఈక్వల్ టు 0, నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫర్ దట్ we are taking I ఈజ్ ఈక్వల్ టు 0 to n-m and then we have to find out this J value. So we are setting the J value. J is equal to I plus m. I plus m in the sense 0 plus 2, that is 2. So I is 0 and J is 2. So Wij means W02. Wij means W02. We are writing the formula here. Wij-1 plus Pj plus Qj. Okay. Then we have to find out the cost. So we don't know the cost initially. Initially the cost we are taking it as infinity. Initially we are taking the cost as the infinity. Okay. Then we will find out the cost and we will update the Cij value. Okay.
సో ఇనిషియల్లీ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఇన్ఫినిటీ అని రాసుకుంటాం ఇనిషియల్‌గా. తర్వాత సో మనకేంటి కే వాల్యూస్‌ని బేస్ చేసుకొని సి వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాం. సో కే వాల్యూస్ ఎన్ని కే వాల్యూ రేంజెస్ ఫ్రమ్ i+1 to j. ఎందుకంటే ఫార్ములా చెప్పేటప్పుడు ఏం చెప్పాను? i లెస్ థాన్ కే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు j అన్నాను. సో అంటే కే వాల్యూ రేంజెస్ ఫ్రమ్ i+1 to j. సో ఫస్ట్ కే ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూకి ఈ ఫార్ములా అప్లై చేసి ఫైండ్ ఔట్ చేస్తున్నాను. వచ్చిన వాల్యూని టీలో స్టోర్ చేశాను. తర్వాత ప్రీవియస్‌గా సిఐజేలో ఉన్న వాల్యూని ఇప్పుడు కే ఒక వాల్యూ తీసుకొని కాలిక్యులేట్ చేసిన వాల్యూని కంపేర్ చేస్తున్నాను. రెండిట్లో ఏది మినిమమ్ అయితే అది సిఐజేలో ఉంటది. ఓకే. ఆ కే వాల్యూ ఆర్ఐజేలో ఉంటది. నెక్స్ట్ మళ్ళీ కే వాల్యూ నెక్స్ట్ టైమ్ ఇంకొక వాల్యూ తీసుకొని మళ్ళీ ఫైండ్ ఔట్ చేస్తాను. వచ్చిన వాల్యూని టీలో స్టోర్ చేస్తాను. ప్రీవియస్ సిఐజేలో ఉన్న వాల్యూ ఇప్పుడు ఫైండ్ ఔట్ చేసిన వాల్యూ. రెండిట్లో ఏది మినిమమ్ అయితే అది తీసుకుంటాను సిఐజేలో. సో ఫైనల్‌గా సిఐజేలో ఏముంటది? ఏ కే వాల్యూకైతే మినిమమ్ వచ్చిందో ఆ వాల్యూ అనేది సిఐజేలో మినిమమ్ వాల్యూ అనేది సిఐజేలో ఉంటది. ఆ కే వాల్యూ అనేది ఆర్ఐజేలో ఉంటది. దట్స్ ఇట్. సో ఫైనల్‌గా మనం ఏం రిటర్న్ చేయాలి? W0n అంటే W04 R04 C04 రిటర్న్ చేయాలి. దట్స్ వాట్ వి ఆర్ రైటింగ్ హియర్. WCN C02n W02n R02n. ఓకే. ఈస్ ఇట్ క్లియర్? సో అల్గారిథం గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఇందులో. ఎందుకంటే in the algorithm just we are writing the formulas, that's it. We are not writing any logic. ఇంకే లాజిక్ ఇక్కడ రాయట్లేదు. జస్ట్ ఆ 3 సెట్ ఆఫ్ ఫార్ములాస్ మాత్రమే ఇక్కడ రాస్తున్నాము. లూప్స్ పెడుతున్నాం అంతే. ఆ లూప్స్ ఎలా అనేవి ఏంటి ఇక్కడ మాత్రమే మీరు జస్ట్ కొంచెం ఈ లూప్స్ ఈ 2 లూప్స్ మాత్రమే కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలా అంతే. ఇక ఇదేంటిది లెంత్‌కి, ఇది ఐకి, నెక్స్ట్ ఇక్కడ జే వాల్యూ మనం ఫైండ్ ఔట్ చేస్తాం. కే వాల్యూ మీకు తెలిసిందే ఫార్ములాలో ఐ లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే కాబట్టి ఈ లూప్ గురించి కూడా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మినిమం వాల్యూ రావడం కోసం కంపేర్ చేస్తాం. దట్స్ ఇట్. అర్థమైందా? సో మీరు ఈ ప్రాబ్లమ్ చేయాలి అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ది ఫార్ములాస్. దట్స్ ఇట్. లేదు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకపోతే జనరల్‌గా ఎలా చేయాలో కూడా చెప్పాను. కానీ ఆ జనరల్‌గా చేయాలి అంటే ఇట్ ఈస్ వెరీ టైమ్ టేకింగ్ ప్రాసెస్. 2 ఎలిమెంట్స్ అయితే చేయొచ్చు. 3 ఎలిమెంట్స్ వచ్చి 3 ఎలిమెంట్స్ వస్తే 5 ట్రీస్ వస్తాయి. 5 కన్‌స్ట్రక్ట్ చేసి సపోజ్ మీరు W03 జనరల్‌గా చేయాలనుకున్నారు. W03 అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు ఇక్కడ? 3 ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. 3 ఎలిమెంట్స్‌తో ఎన్ని ట్రీస్ వస్తాయి? 5 ట్రీస్ వస్తాయి. 5 కన్‌స్ట్రక్ట్ చేసి కాస్ట్ ఫైండ్ ఔట్ చేసి మినిమమ్ కాస్ట్ C03 దగ్గర రాసుకోవాలి. వెయిట్ ఇక్కడ రాసుకోవాలి. రూట్ ఇక్కడ రాసుకోవాలి. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్, టైమ్ టేకింగ్. సో జనరల్‌గా ఫాలో అవ్వకండి. ప్రొసీజర్ ఫార్ములాస్ అప్లై చేయండి. మినిట్స్‌లో వచ్చేస్తది. ఓకేనా? కానీ జనరల్‌గా మీకు ఇది ఫార్ములాస్ ఎలా వచ్చాయనే దాని కోసం చెప్పడం కోసం జనరల్‌గా చెప్పాను. అర్థమైందా? సో ఇక్కడ ఫైనల్‌గా మీరు ఏం చేయాలంటే ఎలిమెంట్స్ ఇస్తారు, ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు. సో మీరేం చేయాలి? ఈ టేబులర్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసి ట్రీ కన్‌స్ట్రక్ట్ చేయాలి అంతే. అల్గారిథం ఫార్ములాస్ నుంచి అల్గారిథం రాస్తారు. టైమ్ కాంప్లెక్సిటీ అల్గారిథం నుంచి చెప్తారు. సో ఫస్ట్ ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ చెప్పండి అల్గారిథం చూసి. ఈ అల్గారిథంలో ఏమున్నాయి? ఇది ఒక ఫర్ లూప్ ఇది n టైమ్స్ రిపీట్ అవుతది. నెక్స్ట్ n ప్లస్ ఇక్కడ 3 ఇన్నర్ ఫర్ లూప్స్ ఉన్నాయి. ఇది మెయిన్ మనకి. 3 ఇన్నర్ ఫర్ లూప్స్ ఉన్నాయి. చూడండి ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతది? n-2 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్? n- సమ్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్? ఇది కూడా n- సమ్ నంబర్ ఆఫ్ టైమ్స్. n ఇంటూ n అదే n- సమ్ వాల్యూ ఇంటూ n- సమ్ వాల్యూ ఇంటూ n- సమ్ వాల్యూ. So n cube minus some value. N cube minus some value in the sense, what is the order? Order of n cube. Aర్థమైందా? So in the algorithm, we have 3 inner for loops and each for loop is repeated for n minus some constant number of times. So n minus some constant into n minus some constant into n minus some constant. So the time complexity is order of n cube. That's it. Okay.
Did you understand this?